కైలాసాన్ని కదిలించిన రావణుడు ఒక చిన్న శివలింగాన్ని ఎందుకు కదిలించలేకపోయాడు? శివుడి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రానికి ఎలా చేరిందో మీకు తెలుసా? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. రావణాసురుడు కైలాసాన్ని లంకకు తరలించాలన్నప్పుడు ఏం జరిగింది? పరమశివుడు ఆత్మలింగం గోకర్ణలోనే ఎందుకు ప్రతిష్ఠితమైంది? భక్తి, బలం మరియు దైవలీలల సంహారమే ఈ అద్భుత గాథ. పూర్వం రావణుని తల్లి కైకసి శివపూజ కోసం మట్టి లింగాలను చేసేది. అది చూసిన రావణుడు సాక్షాత్తు కైలాసాన్నే తెచ్చి తల్లికిద్దామనుకుంటాడు. తన బలంతో కైలాసాన్ని ఎత్తగా లోకాలు కంపించాయి. శివుడు తన కాలి బొటన వేలుతో నొక్కగా రావణుడు అణగారిపోయి శివతాండవ స్తోత్రంతో స్వామిని మెప్పించాడు. భక్త సులభుడైన శివుడు రావణుడికి అత్యంత శక్తివంతమైన తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే దీనిని ఎక్కడైనా నేల మీద పెడితే అది అక్కడే స్థిరంగా ఉండిపోతుందని హెచ్చరించాడు. ఇది చూచి భయపడిన దేవతలు విష్ణువును వేడుకోగా వినాయకుడు ఒక బ్రహ్మచారి వేషంలో రావణుడి వద్దకు వెళ్ళాడు. రావణుడు సంధ్యావందనం చేసుకునే సమయంలో ఆ లింగాన్ని పట్టుకోమని గణపతికి ఇచ్చాడు. వినాయకుడు రావణుణ్ణి 3 సార్లు పిలిచి రావణుడు రాకపోవడంతో ఆ లింగాన్ని నేల మీద ఉంచేశాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగం కదలలేదు. ఆ లింగం ఆవు చెవి ఆకృతిలో ఉండడం వలన దానిని గోకర్ణం అని, అది కదల్చలేనంత బలమైనది కాబట్టి మహాబలేశ్వరుడు అని పేర్లు వచ్చాయి.